ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 మందికి పైగా ఫార్మసిస్టులు అంటే వైద్య ఆరోగ్య రంగంలో ఎంతో కీలక పాత్ర పోషించేటువంటి ఆరోగ్య రంగ నిపుణులు. అటువంటి ఫార్మసిస్టుల యొక్క హక్కులను ఏపీ ఫార్మసీ కౌన్సిల్ కాలరాస్తూ 12,000 మందికి పైగా ఫార్మసిస్టుల యొక్క రిజిస్ట్రేషన్ రెన్యువల్ ప్రక్రియలను ఆపివేసినటువంటి వైనాన్ని కేవలం ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంతమంది ఫార్మసిస్టుల రెన్యువల్లు ఆపేసి వాళ్ళ ఉపాధి పోయి వాళ్ళ బతుకులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలందరూ రోడ్డు మీద పడేటువంటి పరిస్థితిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాపురించిందని చెప్పేసి మనం ఒకసారి చూసినట్లయితే, ఈ రాష్ట్రంలో